గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు. నమస్తే మేడం. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి సార్. కూర్చోండి మేడం. ప్లీజ్ చెప్పండి మేడం. సిట్ డౌన్ మేడం. తెలుగులో మాట్లాడుతున్నారా? ఏం కావాలి మేడం? ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి? నమస్తే మేడం. దోశ, మసాలా దోశ, రవ్వ ఉప్మా, రవ్వ దోశ. దోశ అంటాడేంట్రా? ఒక దోశ. అరే 7 నంబర్ టేబుల్ మీద ఒక దోశ రా స్పెషల్. చూడు, ఒక ఆరెంజ్ జ్యూస్. 2 నెంబర్ టేబుల్ మీద ఆరెంజ్ జ్యూస్. వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు కాదురా, తెలుగు వచ్చేళ్ళకి హోటల్లో సర్వర్లు అనుకుంటా. ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ రా. ఏంట్రా నువ్వు చేసేది? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ వేసుకుంటారు, అండర్వేర్ లేదు. నీ సరేరా, మిమ్మల్ని కొట్టం. కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా రే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు. అయ్యా నీళ్ళ మీద వదులు. రే మీరు రిలాక్స్ రా. మనం బతికాం, పడుకోండి. జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు? గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా 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 తూణి అమ్మగొడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. సరేరా మీకు మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. అమ్మా మరే సార్ మెడ్రాస్ నుండి ఫోన్ సార్. మెడ్రాస్ నుంచా? అవును సార్. హలో యారు? రజనీ సార్ ఆఫీసులో ఉంది. రజనీ సార్ మీతో మాట్లాడతారు. రజనీకాంత్ సారా? ఆమా సార్. ఒక నిమిషం అప్ప. రజనీకాంత్ సార్ అంట. హలో నమస్తే సార్. సంతోష్ బాబు బాగున్నారా? బాగున్నాను సార్. చంద్రముఖి సినిమా చూసారా? లేదు సార్, అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్. చూసుంటారని ఫోన్ చేశానే. సార్ రేపే చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. రేపు కాదు, ఇప్పుడే చూస్తే బాగుంటుంది. సరే సార్, ఇప్పుడే చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్. మంచిది. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. బాబాయ్. అర్థమైంది. నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి. రేపు పగలేం చేస్తాను చూడు. కుదరదు, రజనీ గారు ఇప్పుడే చూడమన్నారు బాబాయ్. ఇప్పుడు అంటే ఎలా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. సెకండ్స్ కూడా అయిపోయి ఉంటుంది. అది అసలు రియల్ సినిమా అంటారా? చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట. నీలంటూ అసలు చూడకూడదు. రేపు పగలేం చేస్తాను చూడు. కుదరదు, నేను ఇప్పుడే సినిమా చూడాలి. ప్రింట్ తెప్పించు. నీ కర్మరా, నీ కర్మ. 1 టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నేనే టోకన్ వద్దా? నేను కవిని. నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు గీనికిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాలేదనివే. అయ్యా జైలు అంటున్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? 2 మర్డర్లు చేశాడు. రెడీ సార్. రెడీ స్టార్ట్ సౌండ్ రోలింగ్ 9 టేక్ 1 యాక్షన్. ఏంటి ప్రమిళ, ఏదో మాట్లాడాలని పిలిచా? నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా? అతను పెద్ద సైకో. అతను నేను లవ్ చేయట్లేదని ఏదో కట్టుకథలు చెప్పి మా ఇద్దరిని విడతేయాలని చూస్తున్నావా? నేను చెప్పేది వినవే. మన ఫ్రెండ్ రాణిని చంపింది కూడా ఆ విక్రమే. నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను. ప్లీజ్ కట్. ఓకే సారీ కమాన్ సార్. వస్తున్నా సార్. కెమెరా ఎక్కడ తీసుకురా సార్. సార్ 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 ఏంటయ్యా? ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కథ అర్థమైపోతుంది సార్. సస్పెన్స్ నిలబడదు సార్. సస్పెన్స్ జాయిన్ అయి 4 రోజులు కాలేదు, మాకే సలహాలు ఇస్తున్నావా? 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. వెళ్ళి భోజనాలు వచ్చేలేవో చూడు. అది కాదు సార్. వెళ్ళవయ్యా. సార్ సార్ ఏంటయ్యా? ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథ అర్థం అయిపోతుంది సార్. సస్పెన్స్ నిలబడతాం. సస్పెన్స్ సార్. కరెక్ట్ అన్నయ్యా, వెరీ గుడ్. సరే, ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ చేద్దామయ్యా. అది సరే, 25 సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగొచ్చేస్తున్నాయంటయ్యా. అంతా మీ ట్రైనింగే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇదిగోండి పుల్లారావు గారు. ఉంటా. ఏంట్రా ఇది? మీ బాబు బర్త్డే కదండి, గిఫ్ట్. ఏంటి రోయ్? స్వీట్స్ అండి. అరే ఎంత ముందు చూపురా నీకు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అండి. ఇదేంట్రా? బందర్ లడ్డు. బందర్ లడ్డు? అవునండి. వెరీ గుడ్ రా. వస్తాను నెక్స్ట్ సినిమా కూడా నీకే చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎరా అరే ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది? ఏంటిది? మీరే చెప్పండి సార్. ఏంట్రా కార్టూన్ కింద పుల్లగా ఉప్పుగా ఉంది? పైన పైనాపిల్ జ్యూస్ కాదా? కాదు. ఈసారి కరెక్ట్ చూసా.
పంచామృతం కాదు సార్, కాదా? మరి ఇంకేంట్రా ఇది? మీ అబ్బాయి ఆడుకుంటాడని ఆ. కుక్క పిల్ల తెచ్చాను సార్. కుక్క పిల్ల? అవును సార్, మరి కారుతుందేంట్రా? చాలా సేపు అయింది కదా సార్, ఆ. జుజ్జు పోసింది సార్. ఆ. అరే ఆ. సరే గాని కారు టైర్ గాలి తగినట్టు చూడు. ఏ టైర్ సార్? నాతో కుక్క పిల్ల వచ్చి తాగిస్తావా నువ్వు? ఏంటయ్యా ఇప్పుడు ఏదో డౌట్లు నువ్వును ఏంటి? అదే సార్ ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని. చూడు, నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి. ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు, సీన్ పేపర్లు ఫెయిర్ కాపీ చేయాలి. ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితక ఆర్టిస్టులందరికీ డైలాగులు నేర్పించాలి. ఒక హీరో హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం. ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 25 సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో. అందరూ మీ అంత తాపిగా ఉండరు కదా సార్. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? సార్. ఏంట్రా నీ ఉద్దేశం? సార్, అది మేము కాదు. తాబేలాగా నత్తనడక నడుస్తున్నామనా, లేక డమ్మీలమనా, లేకపోతే కూరగాయలకి కమిషన్లకి ఇస్తున్నదంతా సినిమా డైరెక్షన్ కి ఇవ్వట్లేదనా? ఏంటి నీ ఉద్దేశం? వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్. 4 నెలలుగా సినిమా తీసేస్తావా? అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం రా, దౌర్భాగ్యం. అంటే 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 నన్నే నువ్వన్నది నన్నే. నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్టర్ అయ్యాను కదా, కాదు సార్. అదే నీ కడుపు మంట. కాదు సార్. ఏంటి మరి? ఇంకేంటి మరి? నీకు అవకాశం వచ్చినప్పుడల్లా అర్థమైన వాళ్ళని అర్థమైన వాళ్ళని పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. ముందు పంపించు. మీరు పొమ్మంటే పోతాను కానీ తిట్టకండి సార్. నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్. ఆశీర్వాదం సార్, అర్థం చేసుకోండి సార్. ఆశీర్వాదం సార్, నా ఉద్దేశం కాదు సార్. ఏంటి అప్పుడే వచ్చేసావు? అయిపోయిందా షూటింగ్? షూటింగ్ ఉంది, నేనే మానేశాను. మానేసావా? మ్మ్. ఏ అప్పుడే వచ్చేసిందా నీకు డైరెక్షన్? అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వలేమంట. అది మనకు గిట్టుబాటు కాదు. వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా. అప్పో, అయితే ఓ పని చెయ్యి, ఇవన్నీ తీసుకొని నాతో రా, నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నాకు నేర్పించేది? దోశలేయడం, అదే నీకు బెస్ట్. ఏంటి తమాషాగా ఉందా? నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమైనా అనుకో, నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను. ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్. ఆ? బాసా? ఎవడాడు? ఎవడాడా? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా? తెలీదు. ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడమ్మా, ప్రాణం. ఇక్కడ మా దోశలన్న ప్రాణం ఇస్తారా? మా ప్రాణం. చా. నీకు డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని చెప్పాను కదా. ఎలా వెళ్ళి కథ రాసుకోపా. నువ్వు వెళ్ళి దోశ తీస్తారా? బాగుందా? థ్యాంక్స్ రా. నేనైతే సైన్మాలు చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తున్నది పిల్లగా. థ్యాంక్స్ అమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కథ చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో, సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. All the వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా? అక్కడంతా రెడీయా? హీరో గారు బయలుదేరుతారు. ఆ జనాలు కూడా బాబు గారి సినిమా కోసం వెయిటింగే. ఈ హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు, పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడవయ్యా. తెలుగు రాదా? సరే సరే, ఇక్కడ నుంచుంటాలే. మీకు చేయబోడండి సార్. అడ్వాన్సా? మీరు కూడా అడ్వాన్స్ అండి సార్. సింగిల్ పేమెంటే ఉంటాయి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్. మీకోసమే. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీ పేరేంటి? ప్రవీణ. ఏ కాలేజ్? సిబిఐసి. అరే ఈ వాచ్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఓకే యు టేక్ కేర్. బాయ్. సార్, 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 ఒక్కసారి వినండి సార్. లోపల సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. ఒకసారి లోనకి పంపించండి. చూడలేదా? 5 నిమిషాలు సార్. మంచి కథ తయారు చేశారు. సార్ సార్ ఒక్క నిమిషం కారాపండి. నా కథ వినండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశారు. దయచేసి కారాపండి సార్. సూపర్ కథ సార్. ఒక్కసారి విన్నారంటే నా సామిరంగా పడిపోతారు అంతే. ఏంటి ప్రజలకి బాధ్య బాధ్య అంటూ తెలుగు రాదా? మంచి కథ. సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్. ఎలా బాబు వెళ్ళు వెళ్ళు. పంపించండి. ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశారు. దయచేసి కారాపండి. ఒకసారి పంపించండి సార్. నేను చెప్పేది వినండి సార్. సార్ ఓకే సార్. మంచి కథ సార్. అర్థం చేసుకోండి సార్. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఒకసారి పంపించండి.
సొట్ట బొక్కలు అంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మొన్నటి సొట్ట పొక్కుల కొత్త వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదో టెక్లు కొందరు దీంట్లో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజంరా. తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోట్ తెరని చెప్తాను. ఇయ్యపుదండి. ఏం తోసారండి బాబు. ఇయ్యపుదండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. జాగ్రత్త మింగగలరు, బేమత్సం అయిపోద్ది. ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగాలేదండి. అబ్బా భలే ప్రాక్టీస్ గా తోస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి తింటారా మీరు? చూసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుదా? ఏమవుతండి, పొద్దున్న దీనికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీరు నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత చేసిన ఎందుకండి బాబు? తెచ్చిందేమన్నా పర్వాలేంటి, మనోడే కదా. ఇటాడికి రా. గోడ దూకడానికి. గోడ దూకితే లోన్ వేస్తారు. గురేసినా సరే ఈ రోజు ఎలాగైనా మా బాస్ ని కలవాల్సిందే. కలవచ్చురా, నా మాట ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. నా మాట రా. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే. ముందు పట్టుకో. చెప్పిన మాట ఎప్పుడేనామని. సర్లే ఈ పుస్తమే కాల్ పెట్టు. తీసుకోరా. పెట్టి రారా. నేను రాను పో. జాగ్రత్తగా రే. అలాగే నిన్నే. అలాగే రా. బాస్ గారు బాసు ఏ విరగదీస్తున్నాడు డాన్సు. తను సుప్రియ కదా. ఇక్కడుందేంటి? హే హే సరే సరే. హాయ్. ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా? లేదు లేదు, మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు? బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను. డాన్స్ అసిస్టెంటా? అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్. ఓ. నుంచుని తలూపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్. కుర్చీలో కూర్చుని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్. అవునా? మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా, అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే. అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది, ఒకసారి వినమని చెప్పవా? ఇంకా నయ్యం, నా ఉద్యోగం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నాగో మేనేజర్ కి ఎక్స్ట్రాలు ఎక్కువ నీరా. రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు. అవునా? హీరో గారి దగ్గర టైం చూసుకొని దెబ్బ కొట్టలేదు. కరెక్ట్ అన్నా. హలో సార్. నువ్వు డాన్స్ అసిస్టెంట్ కదా? అవును సార్. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? రే నువ్వు భద్రా మన కలుద్దాం. మరేమో తను బలరామ్ అని నా ఫ్రెండ్. సార్. నమస్తే చెప్పు. నమస్తే అండి. నమస్తే. అది ఇతను ఒక కథ రాశాడు, దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి. అవును సార్. వామ్మో, హీరో గారికి నేను కదా. ప్లీజ్ సార్, ప్లీజ్ అండి, ఈ చిన్న హెల్ప్ చేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్. సరే ఇంతకు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thanks అండి. బై మేడం. బై సార్. రావయ్యా. ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా. మరి నాకేంటి ఉపయోగం? నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్. బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట. తింటానికి గతి లేదు నీకు, నువ్వు పెద్ద డైరెక్టర్ నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా? పాపా సార్ అలా అనకండి సార్. పోనీ మీకు ఏం కావాలో చెప్పండి. సరే నాకు 5,000 ఇప్పించవా? 5,000 ఎందుకు ఎట్లా వస్తావు? ఎలా తాగలను మీరే చెప్పండి సార్. సరే నాకేమిస్తావు చెప్పు. అది ఓ 200 ఇచ్చుకోగలను సార్. అడుక్కునేవాడు అనుకుంటున్నావా? సార్. బిచ్చి వేస్తావా? అబ్బే. పోయ్ బాబు. సార్ 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 ఆగండి సార్. సార్ సార్ ఇంత నాకే సంబంధం. ఏదోండి సార్, అంతకంటే ఇచ్చుకోలేను సార్. మీరే కొంచెం ఎలాగైనా. సరే ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500 సార్. మిగతా 4,500 అక్కడ కథ ఒకేనాకి. నమస్కారం సేటు.